రాజమండ్రి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో నాడీపతి గోశాలకు వచ్చాం. ఇది అంత కొత్తగా ఏదో వేరే సృష్టిలోకి వచ్చినట్టు ఉంది నాకైతే. ఒక మనిషి తలుసుకుంటే ఏమైనా చేయగలడు అన్నదానికి నిదర్శనం ఈ గోవులను చూస్తేనే తెలుస్తుంది. మినిచర్ ఇలా అడుగున్నర కుదించి తయారు చేయడం, ప్రతి ఇంట్లోకి గోవు ఉండాలని ఒక సంకల్పంతో డాక్టర్ గారు ఆలోచించి ఈ విధంగా చేసుకుని రావడం చాలా గర్వంగా భావిస్తున్నాను. మనిషి తలుసుకుంటే ఏమైనా చేయగలడా అన్నదానికి నిదర్శనం ఇది. ఇప్పుడు ఇది 1 సంవత్సరం అంట గర్భంతో ఉంది. మరి ఊహకు అందని కూడా జరుగుతున్నాయి అంటే ఏమైనా మనిషి చేయగలడా అని కళ్ళకు కట్టినట్టుంది. ఈ డాక్టర్ గారు చెప్తున్న దీంట్లో ఉన్న వైబ్రేషన్స్ కానీ, ఇది పెంచుకుంటే మనిషికి ఇన్ని లాభాలు ఇవన్నీ కానీ వింటే ప్రతి ఇంట్లో ఈ గోవు ఉండాలని మాత్రం నాకు అనిపిస్తుంది. ఈ గోవు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అన్న దానికి ఊహిస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమం ఈ డాక్టర్ గారు చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. మొన్నే అంబానీ గారి ఇంట్లో కూడా పెళ్ళి అయినప్పుడు 200 ఆవులు తీసుకెళ్లారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజమండ్రి దగ్గర ఉన్న ఈ ఊరు పేరు కూడా మొత్తం విశ్వం అంతా వినిపించేలాగా ఈ డాక్టర్ గారు చేశారు. దానికి చాలా థ్యాంక్స్. నరేంద్ర మోదీ గారికి కూడా ఇవ్వడం. ఇంకోటి చాలా ఆశ్చర్యంగా మాత్రం ఒక విషయం మాత్రం, మనుషులకి పెళ్ళిళ్ళు చేయడం చూసాం, కానీ ఒక నందిని ఒక గోవుకి పెళ్లి చేసి దానికి బంగారు మంగళసూత్రాలు కట్టి ఆ గోవు పైన ఈ ఆస్తినంతా పెట్టడం చాలా గ్రేట్. ఇది ఊహకి అందని విషయం. అంటే డాక్టర్ గారికి దీని మీద ఉన్న ప్రేమ అభిమానం ఎంత అన్నది మనం ఆలోచించండి. డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరించుకుంటున్నాను.